Today 90% of drugs has been stopped. You know why? Only reason is Ajay Malhotra. ఉమెన్ ట్రాఫికింగ్ లో వీడిని 2 రోజుల ముందే అరెస్ట్ చేశాం. వీడే సిటీలో టాప్ డ్రగ్ డీలర్. వీడు లోపల ఉన్నందువల్లే డ్రగ్స్ బయటికి రాలేదు. ఫోక్స్, వీడిని గనక బయటకు వదిలితే 10-15 ఏళ్లలో ఒక పెద్ద తిమింగళంగా మారుతాడు. సో అన్ని డ్రగ్ కేసులు వీడి మీద ఫైల్ చేయండి. కేసు స్ట్రాంగ్ గా ఉండాలి. 30 ఏళ్ల వరకు వీడి ఈ లోకాన్ని చూడకూడదు. నమస్కారం. నేటి ముఖ్యమైన వార్తలు. చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో అజయ్ మల్హోత్రాకు ముంబై ఉన్నత న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించి నాసిక్ జైల్లో బంధించింది. అంతేకాకుండా అజయ్ మల్హోత్రాకి మత్తు పదార్థాల స్మగ్లింగ్ తోనూ సంబంధాలు ఉన్నాయని తెలియడంతో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మంత్ నా అకౌంట్ లోకి నా అమౌంట్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్తున్నావు సార్? అమ్మా, ఏంటి సార్? ఏమైంది సార్? ఎవరు సార్? ఎవరు? ఆ చెమటేంటి సార్? కాలేదుగా. ఏసీ రూమ్ సార్. అది వదిలే, చెప్పేది నువ్వు. ఆ 3వ చైర్లో ఒక అమ్మాయి కూర్చుందే, వెళ్ళి తనకేం కావాలో అడిగా. ఓకే సార్. ఎవరు? డ్రైవింగ్ స్కూలు? ఏంటి సార్, ఇక్కడికి రమ్మన్నారా ఏంటి? లేదు కౌశిక్, ఎందుకు వచ్చి ఉంటుందా అమ్మాయి? నాకేం తెలుసు సార్. ఈతడమైనా నా అకౌంట్ లో క్యాష్ పడుతుందో పోతుందో తెలవట్ల. దీన్ని నమ్ముకునే కొంపకు రంగిద్దాం అనుకున్నాను. నాకు రంగు సార్, పడింది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట. ఎవరి మీద? ఎందుకు? ఎవరో తనని ఫాలో అవుతున్నారని డౌట్ గా ఉందట. నిన్న ఆవిడ కార్ పోయిందట, అతను ఎత్తుకెళ్లాడేమోనని డౌట్. ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట. నువ్వు వెళ్ళి పిలిచకరాబో. ఎస్ సార్. ఉండండి సార్, రానివ్వండి, చూసుకుందాం. ఒక్క సెకండ్ సార్. సార్ ఉండండి సార్. తను వచ్చే గ్యాప్ లో స్టైల్గా గాజులు పెట్టుకోండి సార్. పెట్టుకోండి సార్. సార్ వచ్చేస్తాను సార్. అటు తిరిగి ఫైల్ చూడండి. రండి మేడం. సార్, మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నాడు అన్నారు కదా, మనిషి ఎలా ఉంటాడు? మనిషి చూడ్డానికి స్టైల్గానే ఉన్నాడు. చిన్నవాడని చెప్పలేం, పెద్దవాడని చెప్పలేం. పెద్ద ఎరుపని చెప్పలేం, నలుపని చెప్పలేం. యాక్చువల్లీ దొంగకి మళ్ళీ లేడు. టిప్ టాప్గా చాలా స్మార్ట్గా ఉన్నాడు. దొంగలు కూడా స్మార్ట్ గానే ఉంటున్నారులేండి. ఓల్డ్ అక్యూస్ లిస్ట్ ఫొటోస్ చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతా. జస్ట్ గివ్ మీ ద కంప్లైంట్. ఏమైంది? నన్ను ఫాలో చేసింది ఈయనే. 1 సెకండ్ మేడం, చూడు. మేనేజ్ అయ్యి. ఓ అదా సార్, సిటిజన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ర్యాండమ్గా కొందరిని ఫాలో చేసి ఒపీనియన్ అడుగుతుంటారు. సార్ యూనిఫామ్లో లేనందువల్ల మీరు అపార్థం చేసుకున్నారు. ఐఎమ్ సో సారీ సార్, ఏదో ఒక డౌట్లో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ప్లీజ్ కూర్చొని సరదాగా మాట్లాడండి మేడం. ఐఎమ్ సో సారీ సార్, సిటీకి మీరే కొత్తగా వచ్చిన కమిషనర్ అని తెలీదు. ఆదిత్య అరుణాచలం అని న్యూస్ పేపర్లో, టీవీలో చూశాను, కానీ డైరెక్ట్గా చూడలేదు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. డోంట్ వరీ. నా పేరు లిల్లీ సార్. స్వీట్ నేమ్. ఇంటీరియర్ డిజైనర్. గుడ్ ఫ్యూచర్. నా కార్ డీటెయిల్స్ ఎందులో ఉన్నాయి? అక్కడే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. మీరేదో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలని చెప్పారట. మీకు ఇష్టమైతే ఏదైనా కాఫీ షాప్లో కూర్చునైనా మాట్లాడుకోవచ్చు మనం. సారీ అండి, నేను కాఫీ తాగను. ఇంట్లో తాగాను చిన్నప్పుడు మంగ కాఫీ అని, ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ కాఫీలో వచ్చాక మానేశాను. సార్, కాఫీ షాప్ లో కలవాలంటే మిమ్మల్ని ఒంటరిగా కలవాలని అర్థం. అదే వదిలేసి బిర్లా కాఫీ, రంగా కాఫీ అని కాఫీలో ముంచేస్తున్నారు. ఓకే, ఇవాళ మీట్ అవుతుంది 6 o'clock. అవుదామే. ఓకే దెన్. కంప్లైంట్ లెటర్లో నా ఫోన్ నెంబర్ ఉంది, జస్ట్ టెక్స్ట్ మీ. డన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చెయ్యరా వాళ్ళకి ఫోన్, చెప్పరా అపాయింట్మెంట్ ఫిక్స్ అని. అపాయింట్మెంటా? మీరేమన్నా పళ్ళ డాక్టర్ దగ్గర పోతున్నారా? డేటింగ్ సార్, ఢిల్లీతో డేటింగ్. బట్ నాకు నచ్చిన కలర్ ఎల్లో, నచ్చిన డిష్ పావ్ బాజీ, ఫేవరెట్ గేమ్ క్రికెట్, ఫేవరెట్ డాన్స్ షీలా ఉనికృష్ణన్. ఇకపోతే చేపలు మహా ఇష్టం. చేపలంటే నాకు మహా ఇష్టం. ఈ చేపల వేపుడు, ఈ కొరమేను, ఈ ఎండు చేపలు, పులుసు చేప పులుసు, అలా గోదావరి ఒడ్డును కూర్చొని మంచి మట్టగడిసలో మసాలా కుక్కి నోట్లో పెట్టుకుని లబక్కలు అలాగే పారేస్తారు, ముళ్ళు మాత్రమే. నాకు చేపలంటే ఇష్టం అన్నది గోల్డ్ ఫిష్, కలర్ ఫిష్, ఈ ఫిష్ ట్యాంకుల్లో పెంచుతారే
ఓ కలర్ ఫిష్. ఓకే ఓకే ఓకే. ఓ మై గాడ్. అవును, దాంతో ఏముంటారండి చెప్పండి. పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్మ చనిపోయేప్పుడు నా వయసు 2 ఏళ్ళు. ఊహ తెలిసాక నాన్నని ఒంటరిగానే చూస్తున్నాను. నేను కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయన ఇంకా ఒంటరివారు అవుతారు. అందుకే ఇవన్నీ చేస్తున్నాను. ఏమనుకోకే. ముంబై నుంచి కమిషనర్ ఆదిత్య అరుణాచలం వచ్చారని చెప్పండి. मुंबई से कमिश्नर अरुणाचलम आए, क्या करना है? परमिशन लेटर लाए हैं क्या? पूछो। गेट खोलो। पर्पस ऑफ विजिट? వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. వాడి దగ్గర డ్రగ్స్ కొని అమ్మే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేశాం. కానీ విజయ్ మల్హోత్రాకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అదే కనిపెట్టి వాళ్ళని పట్టుకుంటే టోటల్ డ్రగ్స్ మార్కెట్ ని క్లోజ్ చేయొచ్చు. అందుకని అజయ్ మల్హోత్రాని ఓ 10 minutes ఎంక్వైరీ చేయాలి. మీ ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు. ఇదిగో కోర్ట్ ఆర్డర్. లోపల సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టున్నాయే. క్యాష్ ఉంటే షాపింగ్ కూడా చేయొచ్చు సార్. సార్, ఐ వాంట్ అజయ్ మల్హోత్రా. హీఈస్ నాట్ అజయ్ మల్హోత్రా. సార్ మీరు ఎవరిని చూడడానికి వచ్చారో అదే అజయ్ మల్హోత్రా సార్. సార్, ఐ వాంట్ వినోద్ మల్హోత్రా సన్ అజయ్ మల్హోత్రా whom I got with my own bloody hands. సార్ ఇతనే సార్ మీరు పట్టుకున్న అజయ్ మల్హోత్రా. ఏయ్, లేవరా. ఎవరా నువ్వు? అజయ్ మల్హోత్రా సార్. చిన్న పిల్ల చేత చెప్పుతో ఎక్కడ కొట్టించారు, జ్ఞాపకం లేదా? సార్ 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 ప్లీజ్ సార్, ఇతను మా జైలు ఖైదీ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. I think there is some confusion. No confusion. Proxy. He is proxy. అజయ్ మల్హోత్రాకి బదులు వేరే ఎవరికో డబ్బులు ఇచ్చి లోపల పెట్టి వ్యక్తి మార్పిడి చేసి ఉంటారు సార్. తప్పు చేసిన వాడు ఎక్కడో జాలీగా తిరుగుతుంటాడు. ఏదైనా విదేశాలు పంపించుంటారు సార్. 27 ఏళ్ల ముందు జరిగిన బోరివరి సంఘటన వల్ల పోలీసులంటే గౌరవం నశించింది. చెవులు చిల్లులు పడేలా ఎగతాళి చేసేవాళ్ళు సార్. మీరు చేసిన ఈ ఆపరేషన్ తర్వాతే పోలీసుల మీద గౌరవం కలిగింది. ఇప్పుడు వాడికి బదులుగా ఇంకొకరు జైల్లో ఉన్న సంగతి పబ్లిక్ తెలిసిందంటే మన డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం శాశ్వతంగా చచ్చిపోతుంది సార్. గేమ్స్ ఆడుతున్నారా? మన దగ్గరే. ఇక మన గేమ్ మొదలెట్టాల్సిందే. సార్, మీకు ఢిల్లీ ఆఫీస్ నుంచి ఫోన్. సార్, ఆదిత్య అరుణాచలం, వెంటనే ఢిల్లీ రండి. చాలా ముఖ్యమైన విషయం, మీ అవసరం వచ్చింది. ఎస్ సార్. సో మిమ్మల్ని పంపిన పని అయిపోయింది. ఎప్పుడు వస్తారు? లేదు సార్, నేను వెళ్ళిన పని పూర్తి కాలేదు. పూర్తవగానే నేనే వచ్చేస్తాను. నో నో నో, దిస్ అసైన్మెంట్ ఇస్ ఓవర్. సార్, నేను ముందే చెప్పాను కదా, సగంలో తిరిగి రానని, ఎవరినైనా వదలమంటే వదలనని. వాటికి ఒప్పుకోనే కదా మీరు నన్ను పంపారు. మన దగ్గర క్లీన్ అంటే కంప్లీట్ క్లీన్. ఆ అబ్బాయి ఎక్కడున్నా వదిలిపెట్టను. ఏంటి? ముంబై సిటీకి నేను ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ని అపాయింట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరిక వెళ్ళొచ్చు. శబాష్. ఎవరినేద్దాం అనుకుంటున్నారు? ఫోన్ అక్కడే ఉంది. ప్రయత్నించండి. గుడ్ ఈవినింగ్. రేపు ముంబై సిటీ కమిషనర్గా మీరు ఛార్జ్ తీసుకోండి. వారికి ఎందుకు తెలియాలి? దిస్ ఇస్ అ గవర్నమెంట్స్ డెసిషన్. तमीज के बात करो. You mind your words. हेलो हेलो हेलो. ఇప్పుడు ముంబై పోలీసులు నేనేమంటే అది చేస్తారు. ఇది మీరి నన్ను మార్చాలనుకుంటే మొత్తం పోలీసులందరూ స్ట్రైక్ చేస్తారు. పోలీసు లేని ముంబై తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా.
ఆ అబ్బాయి విషయంలో మీరు అడ్డురాకండి ప్లీజ్. వాడిని ఎలా పట్టుకోవాలో ఎలా బుద్ధి చెప్పాలో అది నాకు తెలుసు. ఆదిత్య, వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు. సార్ వాళ్ళకి చెప్పండి పోలీసుల దగ్గరికి లెఫ్ట్లో రావచ్చు, రైట్లో రావచ్చు, స్ట్రైట్గా రావద్దని. వస్తా.